మత్తయి సువార్త 21వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుకుందామండి ఒకసారి. మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఆమెన్. యేసుప్రభువా మీకు వందనాలు స్వామి. నమస్కారం దేవా. 33 దినాలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఘనంగా జరిపించినందుకు మీకు స్తోత్రములయ్యా. ఈ రోజు 34వ రోజు కాబట్టి ఈ రోజు కూడా ఎంత ఘనంగా జరిపించుకోండి స్వామి. ప్రతిరోజు మాతో మాట్లాడిన రీతిగా ఈ రోజు కూడా మాతో మాట్లాడండి ప్రభా. మా ఆత్మకు ఈ రోజు ఎటువంటి ఆహారం పెట్టడం అన్నావు ప్రభా. నాతోనూ మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి స్వామి. ప్రభా రోజు గతించిపోతున్నాయి ప్రభా. మా ఆయుష్ ప్రభా గతించిపోతుంది ప్రభా. మా జీవిత కాలము దగ్గరికి వస్తుంది ప్రభా. రోజు గడిచే కొలది మా జీవితం గడిచిపోతుంది కాబట్టి ప్రభా, ఈ గడిచిపోతున్నా వెళ్ళిపోతున్నా ఈ కాలంలో దేవా మాకు ఎప్పటూ నిలిచి ఉండే మీ వాక్కును అందించమని, ఈ వాక్కు ద్వారా ప్రభా గతించిపోని అవిపోని పరలోక రాజ్యానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని, మీ వాక్యమే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మాకు ఒక ప్రభా సాధనము కాబట్టి ఈ సాధనాన్ని మా హృదయంలో భద్రం చేసి ముద్రించి రాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. అందరికీ మరొకసారి మరణ తండ్రి. ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే విడుదల. ఏమిటండి? విడుదల. యేసు ప్రభు గారు యెరూషలేముకి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభు అంటున్నారండి తన శిష్యులతో ఇద్దరితోనే, మీరు ఎదురుగా ఉన్న ఊరు వెళ్ళండి. ఊరు వెళ్తే అక్కడ ఏముంటది? ఒక గాడిద పిల్ల ఉంటది. మీరు వెళ్ళి దాన్ని విప్పి, అంటే అవి కట్టబడి ఉన్నాయి ఏనండి, అవి కట్టబడి ఉన్నాయి. కనపడుతుంది మీకు గాడిదండి, చూడండి ఒక కర్రకే కట్టేసి ఉన్నాయి కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కట్టబడి ఉన్న గాడిదలను విప్పి నా దగ్గరకు తీసుకురండి అన్నారు ప్రభు అండి. ఇక్కడ మన పాఠం పేరేమిటంటే విడుదల. ఏమిటండి? విడుదల. ఇక్కడ ఆ గాడిద పిల్ల ఎలాగైతే ఆ కర్రకే లేకపోతే ఆ గుంజకే కట్టేసి ఉన్నాయో, ఈనాడు మనుషులను కూడా కొన్ని ఏం చేస్తున్నాయని కట్టేసి ఉన్నాయండి. కొన్ని ఏం చేస్తున్నాయండి? బంధించేసి కట్లతో కట్టబడి ఉన్నారు మనుషులు అండి. కాబట్టి యేసుప్రభు ఆనాడు ఏమన్నా శిష్యులతోని, కట్టబడి ఉన్న ఆ గాడిదలను విడిపించండి, విడిపించి నా దగ్గరికి తీసుకురండి అన్నారు. కాబట్టి విడుదల కావాలి. ప్రతి మనిషికి నాడు ఏం కావాలండి? విడుదల కావాలి. ఇక్కడ మన పాఠంలోకి వెళితే ఇక్కడ చూడండి, వివిధ రకాల కట్లు ఉన్నాయండి. వివిధ రకాల కట్లు ఉన్నాయి. అంటే కట్టబడిన విధానం ఉందండి. మొట్టమొదటి కట్లు ఏమిటంటే కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుందండి. ఏమిటంటే పాపపు కట్లు. ఏనండి? పాపపు కట్లు. బైబిల్లో చాలా మంది అండి పాపము చేసి పాపము అనే తాళ్లతో కట్టబడి ఉన్నారు. ఈనాడు ప్రతి మనిషి కూడా దేంతో కట్టబడి ఉన్నాడంటే పాపంతో కట్టబడి ఉన్నాడు. అది ఎవరన్నా సరేనండి. అప్పుడే పెట్టినప్పుడు ఎదిగి కొంచెం జ్ఞానం వచ్చినప్పుడు ఏమి వచ్చేస్తుందండి? స్వార్థం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, కోట్లాట్లు వచ్చేస్తున్నాయి, బూతులు వచ్చేస్తున్నాయి. ఆ చిన్న పిల్లోడికి అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పాప స్వభావం అండి. తల్లి తండ్రి నుంచి వచ్చే పాప స్వభావము. ఇది ఎక్కడ మొదలైంది? ఆదాము గారు అవ్వమ్మ గారి దగ్గర మొదలైంది. అది తరతరాలుగా వస్తూనే ఉన్నదండి. అవునే కదండి? కాబట్టి ప్రతి మనిషి కూడా పాపపు కట్లలో బంధించబడి ఉన్నాడు అండి. ఈ పాపం ఊరికే పోతుందా? ఇందాక చదువుకున్నాం సమప్రార్థనలో ఏమని, పాపం ఒకటే కాదు, పాపం వ్యాధులు తెచ్చిపెడుతుంది, పాపం రోగాలు తెచ్చిపెడుతుంది, పాపం అప్పులు తెచ్చిపెడుతుంది, పాపం లేనిపోని నిందలు తెచ్చిపెడుతుంది, పాపము ఇంటిలో కలహాలు తెచ్చిపెడుతుంది, పాపము దీర్ఘకాలపు రోగాలు కలగజేస్తుందండి. అందుకే మార్కు సువార్తలో ఒక ఆయన ఉంటాడు. ఎవరన్నా అంటేనండి పక్షవాయు రోగి అండి. ఆ పక్షవాయు రోగిని ప్రభు అంటారో, నీ పాపములు క్షమించబడ్డాయి. అంటే ఆ వ్యక్తి పాపము చేయడం వల్ల పాపం ఏం చేసిందంటే ఒక వ్యాధి చేత కట్టేసిందండి. ఈ కట్టేసిన వ్యక్తి పక్షపాతం వచ్చిన రోజు మీకు తెలుసు కదండి. పక్షపాతం వచ్చిందనుకోండి మంచం మీద ఉంటాడు, తను లేచి తన పని చేసుకోలేడు, తినలేడు, కనీసం బాత్రూమ్ కూడా ఒకళ్ళు తీయాలి.
ఎక్కువ పక్షపాతం వస్తే మంచం మీద అన్నేని, కొద్ది పక్షపాతం వచ్చిన వాళ్ళండి ఒక కర్ర పట్టి నెట్టుకుని వెళ్తారు. లేకపోతే ఇద్దరు మనుషులు దగ్గరుండి తీసుకెళ్ళాలండి. వాళ్ళు తిన్నా ఒక మనిషి అవసరం, టాయిలెట్కి వెళ్ళినా ఒక మనిషి అవసరం, బాత్రూమ్కి వెళ్ళినా ఒక మనిషి అవసరం, స్నానం చేయాలన్నా ఒక మనిషి అవసరం. ఎలాగైనా సరే పాపం ఏం చేసిందంటే ఆ పక్షవాయు రోగిని కట్టేసిందండి. కట్టగా దేవుడు అతని దగ్గరికి వెళ్ళి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి కాబట్టి నీ పరిపెత్తికి వెళ్ళిపో అన్నాడండి. అనగా పాపము అనే కట్టులతో ఉన్న వారిని ఎవడు విడిపించగలరు అంటే పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే విడిపించగలడండి. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపలేడు. అలాగే ఒక పాపి మరొక పాపికి విమోచన కలిగించలేడు. అందుకే ఏ మానవుడు కూడా మనుషుల పాపాన్ని తీయలేడండి. మనం చెప్పుకున్నాం, భక్తులైన వారు, సేవకులైన వారు, మనుషులైన వారు అద్భుతాలు చేయగలరు, ఆశ్చర్యకాలు చేయగలరు, స్వస్థపరచగలరు. కానీ ఏం చేయలేరండి, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళలేరు. ఆ శక్తి ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. అలాగే ఏ భక్తుడు కూడా, ఏ మనిషి కూడా, ఏ గొప్పవాడు కూడా ఏమి చేయలేడంటే పాపాన్ని క్షమించలేడు. అందుకే ప్రభు అంటారు, భూమి మీద పాపాలు క్షమించడానికే మనుష్య కుమారుడికి అధికారం కలదు అన్నాడండి. అంటే ఏ పాపమైనా సరే, అది చిన్న పాపమైనా సరే, పెద్ద పాపమైనా సరే, ఎంత ఘోర పాపి అయినా సరే, దేవుడు ఏం చేస్తాడంటే తన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగిన వెంటనే ఆయన క్షమించాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం భారం మోస్తున్నారు ఇక్కడ ప్రజలు? పాపము భారం అనుకుంటే అందరూ అనుకుంటారు అప్పుల భారం, వ్యాధుల భారం, నిందల భారం, ఇంట్లో కలహాల భారం, ఈ భారాలన్నీ అనుకుంటారండి. ఇవన్నీ భారాలే. కానీ ఈ భారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతకనే పాపము నుంచి వచ్చింది. కాబట్టి ప్రభు అంటున్నారు, భారం మోసుకొని వచ్చిన వారులారా. ఏ భారం? పాప భారము. ఇప్పుడు నా ఒంటికి రోగం వచ్చింది, లోపల పేగికండి. వచ్చినప్పుడు నేను మందులు వాడుతున్నాను. ఏ మందులు వాడుతున్నాను? ఏయో రకరకాల మందులు వాడుతున్నాను. కానీ పేగుకి సంబంధించిన మందు వాడటం లేదు. ఈ మందు వాడినప్పుడు ఆ పొట్టలో ఉన్న రోగం తగ్గుతుందా? తగ్గదు. ఈ పొట్టలో నొప్పి వల్ల నాకు నీరసం వస్తుంది, జ్వరం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. జ్వరం మందు వేసుకుంటున్నాను, నొప్పికి మందు వేసుకుంటున్నాను, ఈ పొక్కులు వస్తున్నాయి, పొక్కులు మందు వేసుకుంటున్నాను. కానీ అసలైన జబ్బు ఎక్కడ అయింది? అసలు వేర్లు ఎక్కడ ఉన్నాయి? పేగులో ఉన్నాయి. ఎక్కడ తగలాలి? మందు వెళ్ళి పేగుకి తగలాలి. అలాగే మనిషి నాడు, ప్రభువా నా అప్పులు తీర్చు, నా చిక్కులు తీర్చు, నా సమస్యలు తీర్చు, నా వ్యాధులు తీర్చు, నా ఇంట్లో కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఇవన్నీ తీసేయి అని అడుగుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? బాబు ఇవన్నీ పైనివే, వేరెక్కడుంది? నువ్వు చేసే పాపంలో ఉంది. కాబట్టి నీ పాపం తీసేసుకో, అప్పుడు ఇవన్నీ అవుతాయి, తొలగిపోతాయి. ఇది అంతా సైడ్ ఎఫెక్ట్లండి. నా కడుపులో పేకు కొంచెం కుళ్ళిపోయింది, దానివల్ల ఏమవుతున్నాయి? జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అండి, అక్కడక్కడ పొక్కులు వేస్తున్నాయి, ఒళ్ళంతా మంట వస్తుంది. ఇది మన పైన ఏమనుకుంటాం? డాక్టర్ గారు మంట తగ్గాలండి, పొట్ట నొప్పి తగ్గాలండి, జ్వరం తగ్గాలండి అంటాం. ఆయన ఏమో పై మందులు ఇస్తా ఉంటాడు, వాడుతూ ఉంటాం. ఒక 5 నిమిషాలు తగ్గుతుంది, మరలా ఏమవుతుంది? రిపీట్ అయిపోతుంది. కానీ అప్పుడు ఏం చేయాలండి? పెద్ద హాస్పిటల్కి వెళితే వాళ్ళు చెకింగ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు? స్కానింగ్ తీసి, అబ్బాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకున్నావు? దీనివల్ల వస్తుంది, ఇక్కడ ఉంది అసలైన వేరు, ఈ వేరుకి వేయాలి మందు, అప్పుడు ఇవన్నీ పోతాయి అంటాడు. అలాగే మనము కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన పాపలు ఒప్పుకోవాలండి. ఇక్కడ క్రైస్తవులు ఇప్పుడు దేవుడిని నమ్ముకునే అనుకోండి, కొత్తగా వస్తారు, ప్రభా మా పాపాలు ఒప్పుకుంటారు. ఓకే, సంవత్సరాల తరబడి మన దేవుడు నమ్ముకున్నా ఎప్పటికీ పాపాలు క్షమించు అన్నదాకా ఉండిపోయామనుకోండి, ఇంకెప్పుడు సిద్ధపడతాం రాకడ? చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనం కడుగునాయన అంటానే ఉన్నాం ఎంతకనే. అంటే నన్ను స్నానం చేయించు అంటా ఉన్నాం. ఎప్పటి నుంచి? 10 సంవత్సరాల నుంచి, లేదా 10 సంవత్సరాల నుంచి, లేదా 5 సంవత్సరాల నుంచి. మరి ఇంక దేవుడు రోజు స్నానం చేస్తా కూర్చుంటే నువ్వు బట్టలు ఎప్పుడు కట్టుకుంటావు? ఆయన ఏమో త్వరగా వచ్చేస్తున్నారు. ఎలాగా? పెళ్లి కొడుకుగా వస్తున్నాడు. ఎవరిని తీసుకెళ్తాకే? పెళ్లి కూతురు అనగా సంఘాన్ని తీసుకెళ్తాకే. సంఘం మనకి ఎవరో? మన అందరం అండి. పెళ్లి కూతురు అంటే మగవాళ్ళని కాదండి, ఇక్కడ ఒక పోలిక, అంతే, పోలిక. సంఘం అక్కడ పురుషులు స్త్రీ అని కాదండి. సంఘం అంతా ఎవరో? పెళ్లి కూతురు. ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు.
పెళ్లి కూతురు ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. అంటే అర్థం ఏంటి? స్నానం చేస్తామేనా? ఇంకా క్రైస్తవం అంతా ఎక్కడ ఉందని ఈ రోజులోనే స్నానం చేస్తానే ఉంది. ఏమని? ప్రభా ఈ పాపం చేశాను రోజు కడుగు, ప్రభా ఈ తప్పు చేశాను కడుగు, ప్రభా అది చేశాను కడుగు. అంటే ఇంకా మనం తానం చేతనే కూర్చుంటే ఆయన వస్తున్నాడు, వచ్చేసాడు. వచ్చేస్తే ఏమైంది? మనం తానం చేసి కూర్చున్నాం. తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. ఎప్పుడు తీసుకెళ్తాడో? స్నానం చెయ్యాలి, వస్త్రాలు కట్టుకోవాలి, ఆభరణాలు ధరించాలి, కిరీటం పెట్టుకోవాలి, అప్పుడు తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఇంకా కడుగు 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 అనిట్లా ఉంటే ఆయన తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. కాబట్టి అండి మనం ఎక్కడికి వచ్చేయాలండి? కడుగు అని దగ్గర నుంచి వచ్చేసండి ముందుకు వెళ్ళిపోవాలి. అనగా అర్థం ఏంటి? పాపాలు విడిచిపెట్టేయాలి. ఇంకా కొత్తలో 100 పాపాలు చేసేవాళ్ళం రోజుకి. దేవుని నమ్ముకున్న తర్వాత తగ్గించుకుంటూ వచ్చేయాలి. 100, 90, 80, 70, 60 అలాగా. ఇప్పుడు ఎంతకు వచ్చేయాలండి? ఒక 5కో 4కో వచ్చేయాలి. చివరికి ఏమిటంటే ఏ పాపము చేయకుండా అంటకుండా ఉంచుకోవాలండి. మన వినికిడి చూపు మన కంట్రోల్ అంటే చూడకుండా చూసేస్తాడు. ఒక్కోసారి అవి ప్రభా క్షమించు అంటే సరిపోద్దండి, తీసేస్తాడు. అంతేగాని మనము కావాలని తప్పులు చేస్తా ఇంకా కూర్చుంటే ఇంకా దేవుడు రోజు కడుగుతా ఉంటే నీ రాకడెక్కడా? ఆయన రాకడా మన పోకడా ఎక్కడా? కాబట్టి రాకడ త్వరగా వస్తుందండి. ఇదిగోని త్వరగా వచ్చుచున్నాను, గుమ్మం దగ్గరే ఉన్నాను. మీరు ప్రార్థన చేయండి. నాకు రోజండి కానీ ప్రార్థన చేసుకుంటామంటే పెద్ద ట్రైన్ వచ్చేస్తుందండి. ట్రైన్ ఏ ట్రైను? రాకడనే ట్రైన్ వస్తుంది, రాకడనే రైలు బండి వస్తుంది అని ఒక పాట కూడా ఉంది, భక్తులు రాశారండి. కాబట్టి ఆ ట్రైన్ వచ్చినప్పటికి మనం ఏం చేయాలి? స్నానం చేయడమే కాదండి, రెడీ అయిపోయి కూర్చోవాలి. పెళ్లి కూతురు పాస్టర్ గారికి ఆకేసినప్పుడు, పొద్దు గారికి ఆకేసినప్పుడు ఈ కూతురు ఏం చేయాలి? పెళ్లి కూతురు ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఏం సిద్ధంగా ఉండాలి? స్నానం చేయాలి, చీర కట్టుకోవాలి, ఆభరణాలు కట్టుకోవాలి, మళ్ళీ దండ వేసుకోవాలి, రెడీగా ఉండాలి. అవునా? కాబట్టి మనం ఇంకా పాపము తీపిరవాణి దాకా ఉండకూడదండి. మన పాపం తీసేని స్థాయి నుంచి వస్త్రాలు సంపాదించుకోవాలండి. ఏం సంపాదించుకోవాలి? వస్త్రాలు సంపాదించుకోవాలండి. పెండ్లి వస్త్రము. యేసుప్రభు గారు ఒక ఉపమానం చెబుతానండి. ఒక యజమాని అంటండి పెండ్లి విందు ఏర్పాటు చేశాడంట ఇంటికాడ. ఏర్పాటు చేస్తే బంధువులు ఎవరు రాలేదంటండి. ఈయన అన్నాడంట ఎవరు అప్పుడు మనం చూడండి ఫంక్షన్ పెట్టుకుంటాం, చుట్టుపక్కల అందరికీ కేకేస్తాం. రావట్లేదు అనుకోండి, మన ఇంట్లో పిల్లని ఏమంటాం? ఒకసారి కేకేరా, ఆ పిల్లని కేకే, చెల్లిని కేకే, పెద్దమ్మని కేకే అని పంపుతాం కదా. ఈ యజమాని కూడా ఏం చేశాడంటే ఊర్లో అందరినీ తనకున్న పనివాదిని పిలిచాడంట. వెళ్ళి వాళ్ళు రావట్లేదు భోజనానికి, అన్ని రెడీగా ఉన్నాయే, పిలుచు అని పిలిస్తే వాళ్ళు వెళ్ళిగితే ఒక అన్నట ఈరోజు మా గేదెకి నేను మేత వేయాలి, నాకు కుదరదు అని రానాడంట. ఇంకొకడేమో నేను ఊరు వెళ్తున్నాను, నేను రానాడంటండి. మరొకడేమో నా పిల్లని చూసుకుంటాక పెళ్ళిళ్ళు వస్తున్నారు, నేను రానని చెప్పి. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్పండి రావడం మానేశారంట. రావడం మానేస్తే ఈ యజమాని దగ్గరికి వచ్చి ఆ పని వాళ్ళు, సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పి తప్పించుకున్నారు, ఎవరో రారంటండి అన్నారంట. ఇక్కడ ఏమైపోతాయి? భోజనాలని పాడైపోతాయి కదా. అయితే మీరు ఏం చేస్తారంటే రాజవీధుల్లోకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. అక్కడ బీదవారు ఉంటారు, భిక్షగాళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, వారందరినీ కేకేసుకొచ్చింది అంటారండి. వాళ్ళందరూ ఏం చేస్తారు? వెళ్ళి రాజుగారి ఇంట్లో మహాభోజనం రండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చేస్తారండి. వచ్చి భోజనం చేస్తా ఉంటారు. అప్పుడు ఒక అతను బట్టలు లేకుండా వచ్చి కూర్చుంటాడండి. రాజుగారు వెళ్ళి, నువ్వు విందుకు వచ్చావు కదా, విందుకు వచ్చిన నీకు ఏం కావాలి? పెండ్లి వస్త్రం కావాలి కదా, వస్త్రం లేకుండా వచ్చి భోజనం చేస్తావా? అర్జెంట్కి తీసి బయటికి అంటారండి. అర్థమైందండి? అంటే ప్రభు అంటారండి పరలోక రాజ్యం సమీపంగా ఉంది, పరలోక రాజ్యమే మహా విందు. ఈ విందుకి నువ్వు శ్రద్ధపడాలి అంటే నువ్వేం కట్టుకురావాలి? పెండ్లి వస్త్రాలు కట్టుకురావాలి. మన తల్లిగారు అన్నారు పరలోకం నుంచి ఒక వస్త్రం పడ్డదంటండి చేతిలోని. ఏ వస్త్రం అది? పెండ్లి వస్త్రము. అనగా పెండ్లి కుమార్తెకి సిద్ధపడుతున్నారు ఆ తల్లిగారు. అంటే వస్త్రం సంపాదించుకున్నారు ఆవిడ. ఈ వస్త్రంతో పాటు ఇంకేం సంపాదించుకోవాలి? ఆభరణాలు ఉన్నాయండి. ఇంకానే ఆభరణాలు అనగా మనం ఎట్టుకునే వడ్డానాలు, వరవంకిలు కాదండి, వరములు. ఏమిటండి? వరములు అనే ఆభరణాలు సంపాదించుకోవాలి. ఆయుధాలు అనే ఆభరణాలు సంపాదించుకోవాలండి. ఆయుధం ఖడ్గం అనే ఆయుధం సంపాదించుకోవాలి. సత్యం అని దట్టి అని సంపాదించు. ఎపిఎస్సి పత్రిక 4వ అధ్యాయం ఉంటుందండి.
పౌలు గారు అంటా ఉంటారు. అంటే ఈ యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక సైనికుడు ఎటువంటి ధరించుకుంటాడో ఆ ఆయుధాలు అవన్నీ ధరించుకోవాలి ఎవరో క్రైస్తవులు. అలాగే పెండ్లి కుమార్తె ఎలాగైతే వివాహానికి సిద్ధపరచుకుంటుందో ఆభరణాలు అలా సిద్ధపరచుకోవాలి. ఏంటండి? ఆభరణాలు. ఇంకా మనం పాపాలు క్షమించు అని కూర్చుంటే ఇంకా ఎక్కడ చెప్పండి ఒకసారి. ఏళ్ళ తరబడి గడుస్తున్నాయి. మా పిల్లలండి 10 సంవత్సరాలు స్కూల్కి పంపుతున్నానండి, ఇంకా ఏ విషయం నేర్చుకుంటున్నాడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఓవా అంటారా ప్రజలు? అంటారా? ఇరుగు పొరుగు ఏమంటారా? అవ్వా అని అడుగుతారు. అలాగే ఇంకా మేము పాపాలకు క్షమించమంటే దేవుని అడుగుతున్నామంటే పరిశుద్ధులు అంటారు అవ్వా. ఎప్పటి నుంచి దేవుని నమ్ముకున్నావు నువ్వు? 10 సంవత్సరాల నుంచి అండి, 20 సంవత్సరాల నుంచి అండి, 30 సంవత్సరాల నుంచి అండి. ఇంకేం నేర్చుకున్నావు అమ్మా నువ్వు? ఇంకా పాపాలు తీయమని అడుగుతున్నావా? ఇంకా బూత్ మాటలు మానలేదా? ఇంకా నీ భర్తను తిడుతున్నావా? భార్యను తిడుతున్నావా? ఇరుగు పొరుగు అవ్వా. ఇంకెక్కడమ్మా అంటే నువ్వేం చేస్తున్నావు? వేషధారణ కలిగి ఉన్నావు. పేరు గొప్ప, ఊరు దెబ్బ. మేడి పండు చూడు మేలిమెయ్యండు, పొట్ట ఇప్పు చూడు పురుగులుండు. నువ్వు ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, ప్రతి మంగళవారము, లేకపోతే చర్చిలు ఏ ప్రార్థన జరిగినా కానీ అందరికన్నా ముందు ముస్తాబైపోయి చేతులు బైబిల్ ఎట్టుకుని అలా వెళ్ళిపోయేదాను కదా. ఇదంతా మేడిపండు అన్నమాట, పై రూపం అన్నమాట. తీరా పొట్టిప్పు చూస్తే ఏమనంతా నీలోనే పురుగులే ఉన్నాయి. ఈ పురుగులు దేవుడు తీసుకెళ్తాడా? ఈనాడు పాస్టర్ గారు నమ్మేయచ్చు, మీ వేషధారణ, సంఘం నమ్మేయచ్చు, సమాజం నమ్మేయచ్చు. ఎందుకని? పై రూపాన్ని చూసి అబ్బా ఆవిడ ఎంత ప్రార్థన చేద్దావు, ఆవిడ ఎంత బాగా పాటలు పాడుతుందో, ఆవిడ ఎంత పైసలు చేస్తుందో, ఎంత కానుకలు ఇస్తుందో, ఎంత సువార్త చేస్తుందో, అయ్యి బాబు అని సేవకుడు అనొచ్చు, సంఘం అనొచ్చు, సమాజం అనొచ్చు. కానీ హృదయ అంతరంగాలు పరిశోధించేవాడు ఎవరున్నారో? పైన దేవుడు ఉన్నాడండి. ఆయన చూసినప్పుడు పొట్టలు ఏం కనపడతాయి? పురుగులు కనపడతాయి. కాబట్టి అండి దేవుడు వస్తున్నాడు, మనం పాప కట్ల నుంచి విడుదల పొందాలి. విడుదల పొందేసి ఏం చేసేయాలండి? సిద్ధపడిపోవాలి. ఇంకా టైం లేదండి. మీరు కనిపెట్టండి, దేవుని అడగండి. మనము అన్ని అడుగుతాం, ప్రభా దివి అడుగుతాం, మంచిదే. కానీ ప్రభా నీ రాకడ ఎప్పుడు వస్తుంది అని అడగండి. ఒక ఆయనకి కనిపించండి, నేను త్వరగా వస్తున్నాను అన్నాడంటండి. ఒక అడుగు బయట వేసాను, ఇంకొక అడుగు మాత్రమే ఉందన్నాడంటండి దేవుడు. మనం ఇలా పర్లేదులే అనుకుంటున్న క్రైస్తవేమండి. కానీ పర్లేదులే అనుకుంటే మన దేవుడు కూడా పర్లేదులే అమ్మా ఇక్కడే ఉండిపో అంటాడు. మనం పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోద్ది. ఈ ప్రార్థనలు, ఈ కష్టాలు, మీరు అక్కడి నుంచి నడుచుకురావడం, మీ యొక్క ఇంటిని విడిచిపెట్టేసి సుఖాలు విడిచిపెట్టి మీరు సంపాదించిన వాటిలో డబ్బులు తెచ్చి ఇచ్చి అంటే వీళ్ళ చేత వాళ్ళ చేత లేనిపోయిన మాటలు భరించి చర్చికి ఎందుకు వెళ్తామమ్మని అపహాస్యాల పాటు ఇవన్నీ ఏమైపోతాయి? చివరికే బూడిదలు పోసినా పన్నీర్ అయిపోద్ది. మన భక్తి పన్నీర్ లాంటి విలువైనదండి. ఈ పన్నీర్ని ఏం చేయాలి? మనం దేవుడి పాపల దగ్గర పెట్టాలి కానీ బూడిదలు పోయకూడదండి. కాబట్టి ఇంకా పాపాలు అనుకుంటా ఉంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. కాబట్టి పాపాలను కడిగేసుకుని ఆభరణాలు సంపాదించాలి, వస్త్రాలు సంపాదించాలి, కిరీటాలు సంపాదించాలి. వస్త్రాల కంటే ఏంటండి? నీతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, పెండ్లి వస్త్రాలు. అలాగే ఆభరణాలు ఏం చెప్పుకున్నాము? వరములు, అలాగే కిరీటాలు. అంటే అర్థం ఏంటంటే సాధు సుందర్ సింగ్ గారండి చెప్పుకున్నాం కదా, ఆయన పరలోక దర్శనాలు అనే పుస్తకం రాశారు. పుస్తకంలోనండి ఒక ఆయన అంట పర్లవరాజు మేలంటండి. నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనకి ఎక్కువ ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఎవరండి? సాధు సుందర్ సింగ్ గారు. అందుకే దేవుడు ఎక్కువ శాతం పర్లవరాజుని తీసుకెళ్తూ ఉండేవాడు ఆయన్ని. మనము కూడా ప్రార్థనలో ఎక్కువసేపు గడిపితే, ధ్యానం కన్ని పెడతా ఉంటే మనకు కూడా దేవుడిని తీసుకెళ్తాడండి. పరలోకం చూపించాడో, నరకం చూపించాడో, అలాగే మన భవిష్యత్తు చూపించాడో, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి స్థితి చూపిస్తాడు, మన గ్రామ స్థితి చూపించాడు. రేపొద్దున ఎన్నికలు ఎవరు గెలుస్తారో చూపించారు. రేపు ఏ యుద్ధం జరుగుతుందో చూపించారు. మొన్న మా ఫ్రెండ్ ఒక అతను అండి 2021 సంవత్సరంలో పుస్తకం మీద అంటే దేవుడి దగ్గర బాగా కనిపెట్టేవాడు. కనిపెట్టే అలవాటు ఉంది అతనికి, అబ్బాయికి అండి. ప్రార్థన చేసి కనిపెడుతుంటే ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది అన్నాడు అని చూపించాడు దేవుడు. ఎప్పుడు? 2021లో. ఇప్పుడు ఏ సంవత్సరం? 26. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 5 సంవత్సరాలు అయింది. ఆ అబ్బాయి ఎప్పుడు రాశాడు ఆ ప్రవచనం? 21లో దేవుడు చూపించేశాడు. ఏమని? ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుందని. ఇప్పుడు జరుగుతుంది యుద్ధం.
దేవుడు ఎప్పుడు చూపించాడు అబ్బాయికి? 5 సంవత్సరాల క్రితమే చూపించేశాడు దేవుడు. ఎలా చూపించాడు? కనిపెట్టుట. ఏమిటండి? కనిపెట్టే వరం కావాలండి. ప్రార్థన అంటే లబోదేవుని అడిగేస్తాం కాదు, కనిపెట్టాలి. కనిపెట్టేవారే ఏం పొందుకోగలరు? వస్త్రాలు పొందుకోగలరు, ఆభరణాలు పొందుకోగలరు, కిరీటాలు పొందుకోగలరు అండి. మరి అబ్బాయి చూడండి ఒకసారి, ఇప్పుడు జరగబోయేది అప్పుడే దేవుడే అబ్బాయి చూపించేశాడు. మొన్న వాట్సాప్లో స్టేటస్ పెట్టాడు, నాకు దేవుడు ముందే చూపించాడు. 2021 డేట్లు తను వేసి రాసుకున్నాయి, అప్పుడే ఇప్పుడు మనం పెడితే ఆశ్చర్యపోయామని మేము. అయ్యి బాబు, దేవుడు ఎప్పుడు చూపించాడు అబ్బాయికి? ఎప్పుడో చూపించాడు. అంటే దేవుడు ఏదైనా సరే సమర్థుడండి. మనం నమ్ముకున్నవాడు ఏమి ఒట్టివాడు కాదు, మట్టివాడు కాదు, బొమ్మ కాదండి, సజీవుడైన. మనం నమ్మలేకపోతున్నాం, మనమే నమ్మలేకపోతున్నాం. తప్పు ఎవరిలో ఉంది? లోపం ఎవరిలో ఉంది? మనలో ఉంది. మన స్థితి ఇంకా ఇలా ఉండిపోయిందనే కారణం ఎవరు? ఏదండి? మనమే. మనలో లోపం ఉంది, తండ్రిలో ఏ లోపము లేదండి, బిడ్డలో లోపం ఉందండి. కాబట్టి సాధు సుందర్ సింగ్ పర్లరాజం వెళ్తే అక్కడ ఒక అతనికి అంటండి పెద్ద పెద్ద వజ్రాలతో ఉన్న కిరీటం పెట్టారంటండి. కిరీటం పెడితే ఈ సాధు సుందర్ సింగ్ అడిగారంట దేవదూతని, ఏంటండి అతనికి అన్ని వజ్రాలున్న కిరీటం పెట్టారండి అని అడిగితే, అతడు భూలోకంలో అంతమంది సువార్త ప్రకటించాడు. ఏనండి? అంతమంది సువార్త ప్రకటించాడు. రావులపాలెం కొత్త కాలనీనండి ముసలాడు ఉండేది, మా అమ్మగారు లెగలే స్థితిలో ఉండేదండి. నేను సన్నిధికి వెళ్తా ఉండేవాడిని. ఆవిడ అంటండి 85 మందిని మార్చిందంట దేవుళ్ళకి. ఎంతమందిని? 85 మందిని మార్చిందంట దేవుళ్ళకి అండి. ఆవిడ అంటుందండి, ఓపిక లేకపోయినా లేచి ఓపిక కూడా కాదండి ఆవిడ. ఆ స్థితిలో కూడా ఆవిడ ఆధారం మానేది కాదండి. ఎవరిని ఒకరిని అడిగి బండెక్కి ఆ కర్ర పట్టుకుని అలా అలా మెట్లు ఎక్కలేక నీ చేతి పట్టుకుంటే అలా 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 వచ్చండి ఎక్కి మామగారు అనేదండి 85 మందిని మార్చానమ్మా అన్నదండి. అంటే ఆ మామగారికి ఎన్ని వజ్రాలు ఉన్నాయి పరలోక రాజ్యంలో కిరీటానికి అండి? 85 వజ్రాలు ఉన్నాయండి. మనకెన్ని ఉన్నాయి? ఏమీ లేవు. మన కనీసం మన ఇంట్లో స్వార్థ చెప్పలేకపోతున్నాం, పక్కన స్వార్థ చెప్పలేకపోతున్నాం. అంత ఎందుకండి, మనమే స్వార్థ చెప్పలేకపోతున్నాం. నా ప్రాణమా దేవుడు నమ్ముకున్నాం, భూత మాటలు తగునా అని మనమే స్వార్థ చెప్పుకోలేకపోతున్నాం. పౌలు గారు అంటారు, మీరు క్రీస్తు పత్రికలు కాదా? ఏంటండి? క్రీస్తు పత్రికలు ఎవరో? మనమేనంటండి. ఇంకొన్ని పత్రికలు ఉన్నాయి ఇక్కడ. ఇంకోండి క్రిస్మస్కి రండి, ఉపాసకోటలకు రండి, ప్రార్థనలు రండి, సభలకు రండి అని ఊరంతా తిరిగి పంచి పెడతాం పత్రికలు అండి. కానీ పౌలు గారు ఏమన్నారు? మనమే క్రీస్తు పత్రికలు అంటండి. అంటే మనల్నే చదవాలి అన్యులు, మనల్నే చదవాలి. మనం చెప్పుకున్నాం కదా, చనిపోయే ఒక ఆవిడ్ని బతికించింది ఏంటి? ఒక పత్రిక. మన మా అయ్యగారండి కర్ణాటక వెళ్ళారండి. కర్ణాటకే కదా వెళ్తే అక్కడ పెద్ద సంఘం ఏర్పడిపోయిందండి. ఇప్పుడు ఆ పాస్టర్ గారు అంటండి దేవుని నమ్ముకోలేదంట. నమ్ముకోకపోతే ఒక రోజు ఎక్కడో బాధలో ఉండి కూర్చున్నాడంట. కూర్చుంటే ఈ పత్రికలు అని పెడతారు కదా క్రైస్తవులు అండి, చాలా మంది తీసుకుని పడేస్తూ ఉంటారు. అది ఎగురుకుంటూ వచ్చి ఇతర కాలుతీర పడ్డదంటండి. పడితే ఇలా తీసాడంట. తీస్తే ఏ మతమును గాని ఏ వ్యక్తిని గాని దూషించరాదు, ద్వేషించరాదు అని ఉందంటండి. అబ్బా, ఎంత గొప్ప మాట! ఎవరో అని అడిగితే కింద ఎం దేవదాసయ్య గారు అని రాస్తుందంట. దేవదాసయ్య గారు అన్నారండి, ఏ మతమును గాని ఏ వ్యక్తిని గాని దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయాల్లో దేవుని అడిగి తెలుసుకోండి. దేవుడు ఎక్కడ చెప్తాడు? సన్నిధిలో చెబుతాడు. అదే బైబిల్ మిషన్ అండి. అప్పుడు అతను అంటండి, ఆ పత్రిక ఎవరిదో ఫోన్ నెంబర్ అడ్రస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అంటండి ఈ మాట ఎవరు చెప్పారని అడిగితే పలానా దేవదాసయ్య గారు అంటే, అబ్బా నాకు ఎందుకు ఈ మాట బాగా నచ్చింది అని చెప్పేసి అండి ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయని అడిగి పుస్తకాలు ఆ బైబిల్ కొనుక్కుని అలాగలాగలాగా దేవుళ్ళు మారిపోయాడంట. ఈనాడు గొప్ప సేవకుడు అయిపోయి పెద్ద సంఘం కట్టేశాడండి అతను. ఎవరు మార్చారు ఇంతగా? ఆయన ఇంతగానే చిన్న పేపర్ పత్రిక మార్చింది. ఇప్పుడు ఈ కాగితానికి ఎంత శక్తి ఉంటే బైబిల్ వాక్యం ఏం చెబుతుంది? మీరే పత్రిక అంటుందండి. మరి మనం ఎంతమందిని మార్చాలి? ఎంతమందిని మనం ప్రోత్సహించగలగాలి? మన జీవితంలో ఎంతమంది ప్రభావితం కాగలరు చెప్పండి ఒకసారి. ఎవరిని మారుతున్నారా? కనీసం ఇంట్లో మారలేకపోతున్నారు. ఏమంటున్నారా? నువ్వే మారేవేటి అని అడుగుతున్నారు. మనం అన్నాను కదా, ఒక ఆవిడ ఒక ఆయన్ని మా పాస్టర్ గారు అడిగారంట, ఏమండి చర్చికి రావచ్చు కదండి, మీ ఆవిడ వస్తున్నా కదంటే ముందు మా ఆవిడని మారమని చెప్పండి, అప్పుడు నేను మారుతాను అంటాను. అని అర్థం ఏంటి? వీడు ప్రతి ఆదివారం చర్చికి వస్తుంది కానీ ఇంట్లో మాత్రం ఎలా ఉంది? మామూలుగానే ఉంది. అయ్యే బూతులు, అయ్యే తిట్లు, ఇరుగు పొరుగు వారితో అదే రాజకీయాలు, లేనిపోని మాటలు. ఈవిడ మారలేదు. ఆయన ఏమంటున్నాడు? ముందు మా ఆవిడని మారమని చెప్పండి.
ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలు చర్చికి వస్తుంది, కానీ ఆవిడ ఇంకా బూతులు మానలేదు, పక్కింటి గొడవలు మానలేదు. అంటే ఇంకెందుకండి మార్పులు అయినప్పుడు మేము ఎందుకని అడిగాడు అంటే కాబట్టి మనం మన ఇంట్లో వాళ్ళు మార్చలేకపోతున్నాం. మన పొరుగింట్లో కనీసం నేర్చుకున్నారా వాళ్ళు? అయ్యో దేవుడు నమ్ముకోకముందు ఇలా ఉండేది ఇవిడి, దేవుడు నమ్ముకున్నాక ఎంత మారిందో అని అంటున్నారా? ఎక్కడ అంటున్నారు? మనం ఇంకా మన భర్తనే, మన భార్యనే, మన బిడ్డల్ని, మన కోడల్ని, మన అత్తగారిని చివాట్లు పెట్టేసి పెద్ద పెద్ద నోరు తెరిచేస్తుంటే పొరుగింటోళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు దేవుడు ఏం నేర్పారేమో. ఇప్పుడు అదే అంటున్నారు అంజలండి, ఏమంటున్నారు? వీళ్ళు దేవుడు ఏం నేర్పుకుంటారా అని అడుగుతున్నారండి. ఎక్కడ? టీవీలోని సెల్ ఫోన్లోనండి. ఏం నేర్పెడుతున్నాడు? బూతులు నేర్పుతున్నాడా? దేవుడు ఏమన్నాడు? మీ నోటంట తగవు బూతులు గాని సరసోక్తులు గాని మీ నోటంట తగవి, మీకు తగవు. మీ నోటంట కృతజ్ఞత వచ్చినమే రావాలి తప్ప బూతులు రాకూడదు, శాప వచనాలు రాకూడదు అని పౌలు గారు రాశారండి భక్తులు. ఎక్కడ? బైబిల్లోని. అంటే మనకి తగవండి. మనం ఎవరు అనుకున్నారు? పరిశుద్ధులమండి. మనం పరిశుద్ధులు నోడండి రావచ్చా? రాకూడదండి. ప్రాణం పోయే స్థితి వచ్చినా కానీ మన నోడని రాకూడదు, బూతు మాట రాకూడదు, అసలు శాప వచనం రాకూడదండి. నేను అనుకున్నా కదా, యోహాన్ గారి శిష్యుడు పాలికార్పు గారు, నీ దేవుని దూషించు అంటే 86 సంవత్సరాల నుంచి నా దేవుడు నాకు మేలు చేస్తానే ఉన్నాడు, కాబట్టి అటువంటి రాజుని ఎలా దూషించగలను అన్నాడంటండి. అది అన్నాడా? ఒక మాట అన్నాడా? అనలేదు. యోబు గారు అన్నారు, భార్య వచ్చి దేవుని దూషించి చచ్చిపోన్నదండి. దూషించాడా? దూషించలేదు. బూతు మాట వచ్చిందా? రాలేదండి. మరి మనకెందుకు వస్తున్నాయి బూతు మాటలండి? ఎందుకంటే దేవుడిని మనం అవసరాల కోసం నమ్ముకుంటున్నాం. అసలు మనం దేవుడిని నమ్ముకోవట్లేదండి, భ్రమలో ఉన్నాం అంతే. దేవుడిని నమ్ముకుంటున్నాం, భ్రమలో ఉన్నాం. కాబట్టి వస్త్రాలు సంపాదించుకోవాలి, ఆభరణాలు సంపాదించుకోవాలి, కిరీటాలు కూడా సంపాదించుకోవాలని. కాబట్టి ఈనాడు మనుషులందరూ ఎక్కువ ఉన్నారంటే పాపపు కట్టలతో బంధించబడి ఉన్నారు. అలాగే పాపం చేసిన స్త్రీని దేవుడు క్షమించాడండి. అలాగే శిలువ మీద ఉన్న దొంగను కూడా దేవుడు క్షమించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే పాపపు కట్టలు విప్పాలంటే ఎవరి వల్ల అవుతుంది? దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. అలాగే మరొక కట్టు ఏమిటంటే రోగములు అనే కట్టులతో బాధపడుతున్నారు మనుషులు. దేంతోనండి? రోగాలతో. అనేకం రోగాలు ఈ రోజులోనండి, చెప్పలేని అవసరం లేదు, అన్ని రోగాలు ఉన్నాయి మనకి. కానీ దేవుడు ఏమంటున్నారు? మీరు ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థపడతారు అని దేవుడు చెప్తున్నాడు. పక్క వాళ్ళ గురించి పక్కనట్టండి, మన కోసం ప్రార్థన చేసుకుని మనం తగ్గట్లేదు అంటే మన ప్రార్థన ఏం లేదు. ఎందుకని ఇప్పుడు శక్తి లేదు. ఎందుకు? మనం అండి శక్తి గల ప్రార్థన చేయట్లేదు, మానేసాం. ఎలాంటి ప్రార్థనలు అంటే సుఖాబారు వైపు ప్రార్థనలు అండి. చెమట పట్టకూడదు ప్రార్థన చేస్తే, మోకాలు మంటెక్కకూడదు, నడుము లాగకూడదు, ఆకలే వేయకూడదు అండి. నాకు తెలిసిన ఒక అబ్బాయి అన్నాడండి, చర్చికి వస్తాడు, మాకు ఫ్రెండ్ అవుతాడులేండి. ఉదయం 10 గంటల ప్రార్థన, 1 గంట దాకా ప్రార్థన ఉంటుంది. ఎన్ని గంటలు? 3 గంటలు. ఈ 3 గంటల ప్రార్థనలు అండి 3 సార్లు బయటకు వెళ్తాడు. ఎందుకు? ఒకసారి డ్రింక్ తాగితాకెళ్తాడు, ఒకసారి ఏమో స్నాక్స్ తెచ్చుకుని తాగెళ్తాడు. ఎన్ని గంటలకి? ఎందుకనే 3 గంటల ప్రార్థన 3 సార్లు వెళ్తాడండి. అంటే ఏమైకూడదు? ఆకలి వేయకూడదు. ఈనాడు క్రైస్తవులు కండి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట దాకా అని చెప్తారు పాస్టర్ గారు. ఎన్ని గంటలకు వస్తారు సంఘం? 10:30కి, 11, 11:30కి వస్తారు. కొంతమంది అన్ని దీవులు పొందుకోవాలి, నా సంచిలో అన్ని దీవులు ఉండాలి. ప్రారంభ ప్రార్థన దీవెన ఉండాలి, పాటల దీవెన ఉండాలి, క్రమాల దీవెన ఉండాలి, ఆరాధన దీవెన ఉండాలి, అన్ని దీవులే కావాలని చెప్పి ముందు వస్తారు కొంతమంది. కొంతమంది ఇప్పుడు వస్తారండి, పాటలు ఎప్పుడు అవ్వలే, క్రమాలు అవ్వలే, ఆరాధన అవ్వలే, వెళ్దాంలే అనుకుని 12 గంటలకు వస్తారు. ఎన్ని గంటలకు ప్రార్థన అంటే? 1 గంటలకు ప్రార్థన అంటే వాళ్ళు ఎంతసేపు కూర్చుంటారు? చర్చిలోని గంటే కూర్చుంటారు. పక్కనే ఎట్టండి 1 గంట దాటేసింది అనుకోండి, వెనకాలలో ఎప్పుడు వచ్చినట్టు లెక్క, లాస్ట్ వచ్చినట్టు లెక్క. వాళ్ళు 12 గంటలకు వస్తారు. 1:10 అయిపోయింది, పాశ్రం ముగించట్లేదు, 1:10 అయిపోతుంది, ఇంకా టైం తెలియట్లేదు. ఇంతకు ఎవరు అంటున్నారు? 10ంటికి వచ్చిన ఏమంటారు? ఎందుకని వాళ్ళకి ఎవరు కావాలి? దేవుడు కావాలి. వీళ్ళకేం కావాలి? టైం కావాలి. అంటే కష్టపడకూడదు, ఏం చేయకూడదండి, ఎక్కువసేపు కూర్చోకూడదు చర్చిలోని, ఎక్కువసేపు ఉండకూడదు. ఎక్కువ ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే మొక్కలు మార్చేసుకుంటారు, మీటింగ్లు ఎట్టేస్తారు. టైం తెలియట్లేదు పాస్టర్ గారికి, టైం తెలియట్లేదు పాస్టర్ గారికి, ఆయనకి ఇది అనేస్తారండి. అంటే మన భక్తులు ఏం లేదు, ఎందుకనే శక్తి లేదండి, విశ్వాసం లేదండి, ఏదో రావాలి కాబట్టి రావడం.
మన ఇబ్బందులు బట్టో కష్టాలు బట్టో చిక్కులు బట్టి రావడం తప్ప దేవుడి కోసం రావట్లేదు. పాస్టర్ గారు అంటే తినేస్తున్నారండి బాబు, రావట్లేదని అందుకే వచ్చి కనపడిపోతే సరిపోద్ది కదా ఆయన పాస్టర్ కోసం రావడం. ఇందుకు వస్తున్నారండి. కాబట్టి అండి, మనం ప్రార్థన చేస్తే రోగులు బాగుపడిపోవాలి. దేవుడు ఎలా కోరుకుంటున్నాడు. ఇప్పుడు సంఘ పెద్దలు అంటే ఎవరండి? ఎందుకని కాదండి, సంఘస్థులు సంఘ పెద్దలండి. సంఘ నాయకుడు, పెద్దలు వేరే నాయకులు వేరే అండి. సంఘ నాయకుడు సేవకుడు. సంఘ పెద్దలు అంటే సంఘంలో ఉన్నవారే. సంఘంలో ఉన్నవారే కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. పౌలు గారు ఏమన్నారంటే, తిమోతికి రాస్తూ తీతుకు రాస్తూ పత్రికలండి, సంఘ పెద్దలను ఏర్పాటు చేయి. కానీ సంఘ పెద్దలను ఏర్పాటు చెయ్యాలి అంటే వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉండాలి అని రాసుకుంటూ వచ్చాడండి. కాబట్టి సంఘ పెద్దలు అంటే ఎవరో సంఘంలోని వారే. వాళ్ళు వచ్చంట ప్రార్థన చేసి నూనె రాస్తే బాగవ్వాలని వాక్యం చెబుతుంది. మరి మన ప్రార్థనకి బాగవుతున్నారా? మనకు ప్రార్థన శక్తి ఉందా? ఇక్కడ సేవకు నేను సువార్తిని టైంలో అప్పులోనండి దేవుడు నాకు కళ చూపించాడు. ఆ కళలోని ఒక రోగంతో ఒక కాలు ఉందండి. ఒక వ్యక్తికి రోగంతో కాలు ఉందండి. నేను వెళ్ళండి కళ్ళలో అనమాట అండి, ఆ వ్యక్తికి ప్రార్థన చేత కాలు తగ్గిపోయిందండి. అంటే దేవుడు ఏమి ఇస్తాడు? నీకు స్వస్థత వారం ఇస్తాను అబ్బాయి అన్నారండి. అవునండి. కాబట్టి మన అర్థం ఏంటండి? దేవుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గించాలని కాదండి. అలాగైతే వాక్యం ముందుకు రాయించాడు అంటే అర్థం ఏంటి? పాస్టర్ గారు ప్రార్థన తగ్గింతాను అంటే దేవుడు తప్పు అయిపోద్దండి. ఎవరు ప్రార్థన చేసిన దేవుడు ఆలకింతాడు. అవునండి, ఎవరు చేసినా ఆలకింతాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి అంటే మన ప్రార్థన శక్తి పొందుకోవాలి, మన వరాలు పొందుకోవాలి. అదే అన్న వరాలు పొందుకోవాలి. ఏ వరము? స్వస్థత వరం పొందుకోవాలి. మనం ప్రార్థన చేస్తే మన ఇంట్లో తగ్గిపోవాలండి. దెయ్యాలు పారిపోవాలండి. ఏం పారిపోవాలి? దెయ్యాలు పారిపోవాలని మనం ప్రార్థన చేస్తే. మనం ప్రార్థన చేసి దెయ్యాలు నవ్వకూడదండి. దెయ్యాలండి వణుకుపోవాలి. అమ్మో వచ్చేస్తుందిరా బాబు తల్లి, ఎక్కడ మోకని చేద్దో అయ్యి బాబు అని వణుకుపోతా ఉండాలి మనం చూసి. కానీ ఏమంటున్నాయి, ఇప్పుడు వచ్చిందా పర్లేదురా, ఏం ప్రార్థన చేయదావిడే, పైపైనా చేసుకుంటూ వెళ్తుంది, మన కనీసం చేయము కూడా కొట్టదావిడ ప్రార్థన చేస్తే అనుకుంటున్నాయి. దెయ్యాలు. ప్రభువా నువ్వు వచ్చేసావా, ఇంకా నీకు టైం రాలేదు కదా అని వణుకుపోయే దేవుడు వస్తాను, యేసుప్రభు వస్తాయి. అవునండి. దేవకుమారుడా నువ్వు ఎప్పుడు వచ్చావేంటి, నీ టైమింగ్ మాకు ఇంకా టైం ఉంది కదా అని ఏమైపోయినా వణుకుపోనియండి. శిష్యుల నుంచి దేవుడు వణుకుపోనియండి దెయ్యాలు అంటే. అటువంటిదండి అది సంబంధం లేదండి. అవి జస్ట్ బొమ్మలు అంతేనండి. అవి ఏం అవ్వండి. కానీ వాళ్ళ వాక్యం చెప్తున్నారండి, కానీ అసలు వాటి గురించి మన సంబంధం లేదండి. పక్కింటండి. సరే అవునండి. మనము ప్రార్థన చేస్తే రోగాలు పోవాలి. దేవుడు అంటున్నారు, మీకు శక్తిని ఇస్తాను, అంత్య దినంలో నా ఆత్మను కుమ్మరిస్తానండి. దేవుడు ఆత్మ ద్వారా వచ్చే లాభాలు ఏంటంటే వరాలు వస్తాయి, ఫలాలు వస్తాయి, ఆభరణాలు వస్తాయి, కిరీటాలు వస్తాయండి. దేనివల్ల? ఆత్మ వల్ల. కాబట్టి అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరింతానన్నాడు దేవుడు అండి. అంత్య దినాలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడండి, ఈ రోజులో దేవుడు చూస్తున్నాడు, ఎవరు నా ఆత్మ కుమ్మరింపు కోరుకుంటున్నారా అని చూస్తున్నాడండి. ఎవరైతే ఆత్మ కుమ్మరింపు కోరుకుంటారో వారు ఏ ప్రార్థన చేసినా దేవుడు అది జరిగిపోతాయండి. ఇలాగా ఈ కొండెళ్ళు ఎలా పడిపోద్దని అంత శక్తి ఎవరికి వస్తే చెప్పండి? ఆత్మ పొందుకున్న వాళ్ళకండి. కాబట్టి ఒక రోజు మా ఫ్రెండ్ అడిగాడండి నన్ను, అప్పుడు బాప్తీసం తీసుకునే అబ్బాయి అండి, కిషోర్ బాప్తీసం తీసుకునే వాళ్ళు కూడా పాపాలు చేసేస్తున్నారు కదా, ఎందుకు అంటావు అని అడిగాడండి. నాకేం చెప్పాలి అర్థం కాలేదు. అందుకని ఏంటండి, వినండి, అర్థం కాకపోతే ఏం చెప్పాలి, ఈ అబ్బాయికి సమాధానం తెలుసుకుందామని అడిగాడు అనండి. ప్రార్థన చేశాను నేను. దేవత శ్రీ ఏమన్నారు, తెలియని విషయాల్లో దేవుని అడగన్నారు కదా, ప్రార్థన చేసుకుంటారండి. మెల్లగా ఒక స్వరం వినపడ్డది, వాళ్ళ పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకోలేదని. అంటే నీళ్ళ బాప్తీసం మాత్రమే తీసుకుంటున్నారు ఎవరో? మనుషులండి, విశ్వాసులు. కానీ ప్రభు ఏమన్నారు, నీళ్ళ బాప్తీసంతో పాటు ఆత్మ బాప్తీసం తీసుకోవాలంటండి. ఈ ఆత్మ బాప్తీసం తీసుకున్నవాడు ఏ పాపము చేయడు, ఏ అపరాధము చేయడు, ఎటువంటి నిష్కలంకానికి వెళ్ళడండి, పరిశుద్ధంగానే ఉంటాడండి. కుందేలంటండి మట్టి అంటించుకోదండి. అసలు మట్టి అంటించుకోవాలా, ప్రాణం తీసుకోవాలంటే ప్రాణం తీసుకుంటుంది అంటండి కుందేలు. కానీ ఎక్కడికి వెళ్తుంటండి?
అందుకే కుందేలు పట్టుకుని వేటగాళ్ళంట అది వెళ్ళి ఉంటాయి కదా, బిజ్జలు అంట కదండి, ఆ బొరిలు కంటండి మట్టి పూసేస్తారంట. ఎందుకు? ఇప్పుడు ఎవరన్నా పిల్లల్ని కొడుతున్నాను అనుకో, ఎక్కడ పరిగెత్తుకుని వచ్చేస్తాడో, ఇంట్లోకి వచ్చేస్తాడు. అలాగే వేటగాళ్ళు వచ్చినట్టుకండి ఈ కుందేళ్ళు ఏం చేస్తాయి, గూడులోకి వెళ్ళిపోతాయి. అందుకే ఆ వేటగాళ్ళు ముందుగానే ఆ గూడికి మట్టి వేస్తారంటండి. కరెక్ట్గా వీళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టుకండి ఏముంది, గూడికి తన ఇంటికి మట్టి ఉంది కాబట్టి మట్టిని అంటించుకోకుండా లాగిపోద్ది అంట. లోపలికి వెళ్తాంట. లోపలికి వెళ్తే ఏమవుతుంది, ప్రాణం నిలబడుతుంది. కానీ నిలబడాలంటే ముందు ఏమవుతుంది, ఒంటికి మట్టి అవుతుంది. మట్టి మాత్రం అంటించుకోవద్దంటండి, అలాగే ఉండిపోద్దంట. వేటగాడు వచ్చి దాన్ని చంపేస్తాడు. చత్తాగానే ఒప్పుకుంటుంది కానీ కుందేలు మట్టి అంటించుకుని ఒప్పుకోదు. అలాగే పరిశుద్ధ ఆత్మ పొందుకున్నవాడండి ప్రాణం పోని ఒప్పుకుంటాడు కానీ పాపం జోలికి మాత్రం వెళ్ళడండి. చంపేయండి నన్ను, నేను మాత్రం మందు తాగను. నువ్వు మందు తాగుతావు సత్తా ఉన్నాను అనుకోండి, చంపేయండి. నేను మాత్రం ఏం తాగను, మందు తాగను. ఒరే నువ్వు బూతులు మాట్లాడతావా సత్తావని అనుకోండి, చంపేయండి. నువ్వు బూతు మాత్రం రాదు, వాళ్ళని చెప్పించరా, అవసరం లేదు. కావాలంటే నా నరనరాలు నా ఎముకలు అన్నీ పీల్ చుప్ చేసేయండి, కానీ నేనేం చేయను, శపించను. ఎందుకంటారు ఇదండి, ఆత్మ బాప్తీసం వల్ల. అందుకే పరిశుద్ధ ఆత్మ బాప్తీసం చాలా అవసరం అండి. అడగండి దేవుణ్ణి, ప్రభువా నాకు మీ ఆత్మ బాప్తీసం ఇవ్వండి. నీళ్ళ బాప్తీసం మాత్రమే తీసుకున్నాను నేను, కానీ ఏ బాప్తీసం తీసుకోలేకపోతున్నాను, ఆత్మ బాప్తీసం తీసుకోలేకపోతున్నాను. ఆ అబ్బాయికి అప్పుడు చెప్పానండి, బాప్తీసం తీసుకున్న తర్వాత పాపాలు ఎందుకు చేస్తున్నాను అనుకున్నా, బైబిల్ ఒక వాక్యం ఉంటుందండి, నేను నీళ్లతోనే బాప్తీసం ఇవ్వగలను కానీ వెనకాల వచ్చేవాడు అగ్నితో బాప్తీసం ఇస్తాడు. ఎవరో బాప్తీసం యోహాన్ గారండి. అగ్ని బాప్తీసం అంటే అర్థం ఏంటి, పరిశుద్ధాత్మ బాప్తీసము. అందుకే ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉండి, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఆత్మ మీ మీద వచ్చేంత వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి అంటాడండి. వాళ్ళ 120 మంది ఏం చేస్తారో మేడగదిలోకి వెళ్ళిపోతారు. ప్రార్థన చేసుకుంటే 2 రోజులు 10 రోజులు ఎడ తెగక 120 మంది కూడా ఒకటే ప్రార్థన అండి. ఏంటో ప్రార్థన, తండ్రి ఆత్మనిస్తాన్నావు కదా, దయచేయి దయచేయి దయచేయి. 10వ రోజు పెంతుకొస్తున్నాడు, అగ్నిలాగా పెద్ద గాలిలాగా ఆత్మ దిగిపోయిందండి ఆనాడు ఆత్మ సంఘం మీదకి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దిగుతానే ఉంది. ఎవరు కోరుకుంటారో వాళ్ళ మీదకి వచ్చి ఆయన వాళ్తాడు. ఎవరు కోరుకుంటారో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరిస్తాడండి. ఈ కుమ్మరింపు ఎవరు పొందుకుంటారో కుమ్మరాలు తొలగిపోతాయంటండి. ఇంట్లో కుమ్మరాలు, సంఘాలను కుమ్మరాలు, దేశంలో కుమ్మరాలు అన్నీ తొలగిపోతాయి. ఈనాడు క్రైస్తవులు అండి ఒక సూపర్ మ్యాన్ అండి. సూపర్ మ్యాన్ అనగా టీవీలో చూపిస్తూ ఉంటారు, ఏదైనా చేయగలడు సూపర్ మ్యాన్. ఈ మేడ నుంచి ఆ మేడ మీద దూకేస్తాడు, నీటిలో నడిచెళ్ళిపోతాడు, మంటలో నడిచెళ్ళిపోతాడు, ఏదైనా చేసేస్తాడు సినిమాలో. అదంతా అబద్ధం అనుకోండి, కానీ నిజమైన క్రైస్తవుడు అవన్నీ చేయగలడండి. ఎప్పుడు దేవుడి శక్తిని, దేవుడి ఆత్మను పొందుకున్నప్పుడు అండి. కానీ నాడు మనిషి ఏం చేయలేకపోతున్నాడు, ఆత్మను పక్కన బాబు, పాపాలే ఇంకా తీసుకోలేకపోతున్నాడు. పాపాలు తీసుకున్నాడు, ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడండి. ఈ ఆత్మ మనం పొందుకున్నామా, ఈ ఆత్మ ఏం చేస్తుంది అనుకున్నారో, ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల అందరిని వెలిగించేస్తుంది. అదే వెలుగు. మీరు లోకానికి వెలుగు అన్నారు. ఎప్పుడు వెలుగుతాం మనం, ఆత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకున్నాడు ఆటోమేటిక్గా మనం చెప్పనవసరం లేదండి. ఈ లైట్ మనం చెప్పనవసరం లేదు, స్విచ్ చేసి కూర్చోండి, అందరూ వెలిగించేస్తుంది. అలాగే మనకు ఆత్మభావం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మన మాటతీరు మారిపోద్ది, మన చూపు మారిపోద్ది, మన పనులు మారిపోతాయి, మన మనసు మారిపోద్ది. పక్కోళ్ళని ఎంత ప్రేమ ఎంతో మనకే తెలీదు అంటే, అవసరమైతే ఎన్నైనా చేస్తాం వాళ్ళకి. ఎంత ఎక్కడి నుంచి వస్తుంది, అదే అంటానండి. ఆ మదర్ తెరిసా గారన్నా, ఆ భక్తులన్నా ఎందుకు ఇంత చేయగలిగారు, ఆ గ్రాహం స్టెయిన్ గారు అన్నా ఎందుకు ఇలా చేయగలిగారు, విలియం కేరీ గారు అంత ఎందుకు చేయగలిగారు, దేవుడి ఆత్మ ఏంటండి, దేవుని ఆత్మ అండి. కాబట్టి ఆత్మను పొందుకోవాలి, ఆత్మ పొందుకోవాలి, దేవుని అడగాలి. కాబట్టి అండి మన పాటలోకి వస్తే, మనం ఆత్మ పొందుకున్నాడు, వరములు వస్తాయి, స్వస్థత వరం దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రవచన వరం కావాలి రోజులోనండి, ప్రవచించాలి. దేవుడు ప్రవచించాడు ఏమని, మన మూల పాఠంలోకి వెళ్ళిపోతే చూడండి ఒకసారి. ఇంకోండి, ఇదిగో మీరు ఆ ఊరు వెళ్ళండి, ఆ ఊర్లో ఒక గాడిద పిల్ల ఉంటుంది అన్నారు. ఇదే ప్రవచనం. ఇదేనండి. శిష్యులు తెలుసా, తెలీదు. ఈయన తెలుసా, ఎక్కడో ఏదో ఊర్లో గాడిద ఉందంట, ఇలా కనీసం ఊరు వెళ్ళలేదు. మరి అక్కడ గాడిదని ఈయనకి తెలుసు,
ప్రభుకండి ఆత్మ సహాయం. అంటే ప్రవచన వరము, అంటే జరగబోయి ప్రవచించాలి. మనం ప్రార్థన చేసామంటే ప్రవచించాలి. ఇదిగో కంగారు పడుకుని వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, జరిగిపోద్ది అనాలని. ఇంటికైనా జరిగిపోద్దండి. ప్రభు అంటారు, ప్రభు నా బిడ్డకు జ్వరం వచ్చింది బాధపడుతున్నా అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో, తగ్గిపోతుంటాడు ప్రభు అండి. వాళ్ళు అతను ఇంటికి వెళ్తుండగానే పనులు వచ్చి మీ అబ్బాయి తగ్గిపోతుంది అంటారండి. ఎలా జరిగింది ప్రవచనం? ఎలా జరిగింది? ఇది ఆత్మ సహాయము. స్వస్థత వరం కావాలి, ప్రవచన వరం కావాలి అండి. అలాగే ఏదైనా చేయగల సామర్థ్యం గల వరం కావాలి. ఏదైనా సరే ఆత్మ సహాయం వల్ల జరుగుతుందండి. కాబట్టి మన కట్లు ఇవ్వబడాలి అంటే, మన వ్యాధులు అని కట్లు ఇవ్వబడాలి అంటే ఆత్మ సహాయం పొందుకోవాలి. ఆత్మ సహాయం పొందుకున్న నాడు అన్ని వ్యాధులు తొలగిపోతాయి అండి. క్యాన్సర్ తగ్గిపోతుందండి. మనం చెప్పాను కదా, పోలియో అంగించక ప్రార్థన చేస్తే పోలియో కాళ్ళు ఆవిడ లేచి నిలబడి నడుతుందంట అండి. అసలు ఎక్కడ ఉందో భూ ప్రపంచంలో. ఎలా జరిగింది? ఆయన ఆత్మ కుమ్మరింపండి. పోలియో అంగించో గారు యేసుప్రభు గారు చూడండి, పుట్టుకుడు కూడా చూపించాడండి. ఎక్కడ ఉంది అలానే? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, 2 సంవత్సరాలు అయినా ఎవడో పుట్టుకుడు వరకు చూపిన ఇవ్వలేకపోతున్నాడు. కానీ 2000 సంవత్సరాల క్రితమే పుట్టుకుడు కూడా చూపించాడండి. ఎలా జరిగింది? ఆత్మ సహాయం. కాబట్టి మన ఆత్మను పొందుకోవాలి. అలాగే మనం ముగింపు చేసుకుందామండి, చివరికి వచ్చేసాము. అలాగే మరొక కట్లు ఏమిటంటే, మరొకటి ఏంటంటే అండి, మంత్రపు కట్లు. ఏమండి? మంత్రపు కట్లు తెలుసు కదా, చేతబడి, చిల్లంగితనము అని ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయండి. ఇప్పుడంటే చదువుకున్న తర్వాత చాలా మంది మానేశారు కదా ఏమని, ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లో ఇంకా ఏం చేస్తున్నారు? చేతబడి చేస్తున్నారు. కరెక్ట్గా మా పెద్దగారు అబ్బాయికి చేతబడి చేస్తారండి. చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. చేతబడి చేసేస్తే మేము అందరం ఇంట్లో అందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళమే. ఈ అబ్బాయికి ఒంట్లో బాగుంటలేదు, హాస్పిటల్ చుట్టూ తిప్పేస్తున్నాం, తగ్గట్లేదు. తగ్గకపోతే తెలిసిపోయింది. మా పెద్దగారండి ఉండబట్టలేక అంటారు కదా, మీ దేవుడు నమ్ముకుని అలా ఉంటున్నారు కానీ వెళ్ళి చూపించుకో, ఒక మంత్రగాడు చూపించుకో అని మా పెద్దనాన్ని అడిగితే, మా పెద్దనాన్న మా ఇంట్లో చెప్తే తిడతారో, మన దేవుడిని నమ్ముకుని వెళ్ళకూడదు అంటారని చెప్పేసి అండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి కొడుకు మీద ప్రేమతోనే వెళ్ళిపోడండి. వెళ్ళిపోయి ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్తే, అబ్బాయి మీ అబ్బాయికి చేతబడి చేసేసారు, వచ్చే అమావాస్య కల్లా మీ ఓడి చచ్చిపోతారని చెప్పారండి. ఇది పెద్దదే, మామూలుది కాదు, డబ్బు ఎక్కువ అవుతుంది, ఎక్కువ కష్టపడి పెద్ద చేయాలని చెప్పేసి అంటే ఇంటికి వచ్చిన పెద్దనాన్న లోబోధి ఎడుతూ మొదలెట్టాడు. మా అమ్మగారు అందరూ ఏమైంది అంటే, ఇంకేముంది మా పెద్ద అబ్బాయికి చేతబడి చేస్తారంట, వచ్చే 10 రోజుల్లో 3 చచ్చిపోతారంట. అప్పుడు కరెక్ట్గా 40 దినాలు జరుగుతున్నాయండి సిలువ ధ్యానాలండి. అప్పుడు మా పాస్టర్ అన్నారు, నా పెద్దనాన్నేమో తీయించేస్తానండి, వెళ్ళి మంత్రగాడి దగ్గరికి వెళ్ళండి, ఏది చేతబడి అన్నారు. మా పాస్టర్ అన్నారండి, ఏం వద్దండి, ప్రార్థన జరుగుతుంది, పాస్ ప్రార్థనలో చర్చికి తీసుకెళ్ళి మేవాడిని, మీరందరూ ఇంట్లో అందరూ వచ్చి ప్రార్థన చేయండి, ఏం అవ్వదన్నారండి. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది, మా పనులు తెలిసిపోయిందండి. తెలిసిపోయిన తర్వాత మా ఇంట్లో అందరం మేమందరం అండి ప్రార్థనకి వెళ్ళిపోవడం మొదలెట్టాం. ఎక్కడికే 40 రోజులు సిలువ ధ్యానం జరుగుతున్నాయి, వెళ్తాం మొదలెట్టామండి. అమావాస్య వచ్చేసింది, పుణ్యం వచ్చేసింది. ఈ అబ్బాయికి ఏమలేదు, ఏమి అవ్వలేదు, హ్యాపీగా తగ్గిపోయి హ్యాపీగా ఉన్నాడు. అంటే చేతబడితనం కూడా దేవుడు తీయగలడండి. ఆ శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. కానీ మనం నమ్మలేమండి. జ్వరం వచ్చి తగ్గట్లేదంటే వెళ్ళిపోతాం ఎక్కడికే, రచరెక్కి తోడికి. మన దేవుడు అండి ఏదైనా తీగ సమర్థుడండి. మంత్రగాళ్ళు కూడా ఆయన మోకరిల్లుతున్నారు ఇప్పటికి కూడా. యూట్యూబ్లో చూడండి, పెద్ద పెద్ద మంత్రగాళ్ళే దేవుడికి మారిపోయారు అండి. అంత ఎందుకండి, పౌలు గారు అంటారండి, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 18 నుంచి 19 దాకా అండి చూడండి ఒకసారి. పౌలు గారు అంటండి, ప్రార్థన చేస్తే మంత్రగాళ్ళు మంత్రాలు వేసారంట అండి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు మంత్రాలు వేస్తున్నారు. ఎవరు గెలిచారు? ఎందుకని పౌలు గారు గెలిచారండి. గెలిస్తే వాళ్ళు పౌలు గారి దగ్గరికి వచ్చి, నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అడిగారండి. వాళ్ళు అడిగితే యేసుక్రీస్తు నామంలో వచ్చింది. ఏ నామంలో? యేసుక్రీస్తు నామంలో. వాళ్ళు అంటేనే చూడండి, మీకు కనబడుతున్నాయి పుస్తకాలండి, టీవీలో కనబడుతున్నాయి పుస్తకాలు. ఇవన్నీ ఏంటి అనుకున్నారు? మంత్రగాళ్ళు పట్టించే మంత్రాలండి, మంత్ర పుస్తకాలు. కొన్ని కోట్ల విలువైన రూపాయలండి, కొన్ని కోట్లు విలువ చేసే రూపాయల పుస్తకాలండి. అవన్నీ అట్టుకొచ్చి అగ్నిలో పాడేశారు. ఎందుకు? ఇన్ని మంత్రాలు చదివినా కానీ మాకు రాని శక్తి యేసునామంలో వచ్చింది. అంటే యేసునామం అంత గొప్పదండి. మేము కూడా దేవుని నమ్ముకుంటాం, ఆ మంత్రం జపిస్తాం. ఏ మంత్రం? యేసు మంత్రం జపిస్తాం. అందుకే యేసు నామస్మరణ చేయండి.
ఎల్లప్పుడూ చేయండి అన్న దేవదాసయ్య గారు అండి. యేసునామ స్మరణ వలన ఎట్టి కష్టమైన పోతుంది, ఎట్టి వ్యాధి అనే పోతుంది, ఎట్టి భూతమైన పారిపోద్ది అన్నారండి దేవదాసయ్య గారు. కాబట్టి ఆనాడు పౌలు గారి యొక్క ప్రార్థనా శక్తి వల్ల ఎవరు మారిపోయారు? మంత్రగాళ్ళే మారిపోయారండి. మనం ప్రార్థన చేస్తే మంత్రాలు ఏం చేస్తే చెప్పండి ఒకసారి? ఏమి చేయలేవు. కానీ మనము ప్రార్థన చేయడం మానేసి లబోదివమంట రచరేఖలు అంటున్నాము, ఇవి అంటున్నాము, అవి అంటున్నాము, అన్నీ తిరిగేస్తున్నాము. అసలు దేవుడు నీళ్ళే పెట్టాడండి, ప్రార్థనా శక్తి ఇచ్చాడు మీకు, ఆత్మశక్తిని ఇచ్చాడు మీకు. మీరు నమ్ముకున్న దేవుడు ఆ శక్తి మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుడి యొక్క విలువను, దేవుడి యొక్క మహిమను, దేవుడి శక్తిని మనం తెలుసుకోలేక, ఆయన యొక్క వజ్రం అని తెలుసుకోలేక రాళ్ళ కోసం మట్టి కోసం పరిగెడుతున్నామని మనం. ఆయన వజ్రం లాంటి వాడు, ఆయన పరలోక రాజ్యం లాంటి వాడు అని సాధు సుందర్ సింగ్ గారు అన్నారండి. నీకు పరలోక రాజ్యం కావాలా, యేసుక్రీస్తు కావాలని అడిగితే యేసుక్రీస్తే కావాలన్నారండి ఆయన. చాలా మంది నువ్వు పరలోక రాజ్యం ఎందుకు వెళ్తావంటే అక్కడ ఎప్పుడు బతికే ఉంటామంట, ఎప్పుడు మహిమ ఉంటుందంట, ఆకలి ఇదంట, ఏ కష్టాలు ఉండవంట, అందుకు వెళ్తాను పరలోక రాజ్యం అంటారు. కానీ పరలోక రాజ్యం ఎందుకు వెళ్ళాలి? మీరు యేసుక్రీస్తు కోసం వెళ్ళాలి. అని అంటాడండి, క్రీస్తు లేని పరలోక రాజు నాకు వద్దు, క్రీస్తు ఉన్న నరకమైన చాలు, నాకు వెళ్ళిపోతాను, నాకు అదే చాలు అన్నాడండి ఆయన. ఎవరో సాధు సుందర్ సింగ్ గారండి, గొప్ప మహాభక్తుడు ఆయన. క్రీస్తు లేకపోతే పరలోక రాజ్యం నాకు వద్దు అన్నాడు ఆయన. క్రీస్తు నరకంలో ఉన్నాడా? నాకు నరకం కావాలన్నాడు ఆయన. కాబట్టి మనం క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తుని నమ్మాలండి. క్రీస్తు నామం ఎంత శక్తి ఉందో మనం చూపించాలి ప్రపంచానికి అండి. ఏంటండి, ఇప్పుడు రాజమండ్రి పట్టణంలో అంటే ఒక రోజు అప్పుడు తీర్థాలు జరిగేవి కదా, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు తగ్గిపోయి. అప్పుడు తీర్థాలు జరుగుతుంటే దేవదాసయ్య గారు అక్కడికి వెళ్ళి అంటే తీర్థంలోకి వెళ్ళి, ఒకప్పుడు తీర్థంలోకి వెళ్ళి కూడా పత్రికలు పెడుతుండేవారు. అప్పుడు ఎవరేమనేవారు కాదండి, ఇప్పుడు అంటున్నారు. కానీ ఆడికి వెళ్ళి పత్రికలు పెట్టి స్వార్థ చేస్తుంటే కొంతమంది వచ్చి అంటండి, మీ దేవుడు గొప్పడా, దమ్ముడు నిరూపించు అన్నారంట. ఇదిగో కోడిగుడ్డు తెచ్చంటండి, మీ దేవుడు అంత శక్తివంతుడైతే గుడ్లోంచి పిల్లలు రప్పించన్నారంట దేవదాసయ్య గారినండి. ఆయన అంటే ప్రార్థన చేసి ప్రభా ఈ కోడిగుడ్డుని పిల్లని చేయంటే పిల్ల బయటకు వచ్చిందంట. చూడండి, అంటే దేవదాసయ్య గారికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి అంటే దేవుళ్ళు అంతలాగా లీనమైపోయింది ఆయన. మనం అనుకున్నాం కదా, అంటుకట్టబడడం అంటే అంటుకట్టబడడం అంటే యేసుక్రీస్తు ఒక మొక్క, అదే మొక్క తీయటి మొక్క యేసుక్రీస్తు. మనం ఏ మొక్క? చేదు మొక్క. మనం ఈ చేదు మొక్క తీయటి మొక్కలా మారాలి అంటే ఏం చేయాలి? మనల్ని చెక్కాలి, సగం ఈ రొబ్బనే సగం చీరేయాలి. యేసుక్రీస్తుని అనే చెట్టుని కూడా సగం చీరేయాలి. ఆయన చీరబడ్డాడు అక్కడ సిలువ మీద, ఆయన చీరబడిపోయాడండి. మనమే చీరబడట్లేదు. అంటే మన కష్టాలు ఉండకూడదు, ప్రార్థన కష్టం ఉండకూడదు, వాక్యం చదవడానికి కష్టం ఉండకూడదు, చర్చికి వెళ్ళాలని కష్టం ఉండకూడదు, చర్చిలో పని చేయాలని కష్టం ఉండకూడదు. ఈనాడు చర్చిలో పని చేసేవాళ్ళని చెప్పండి సార్. చర్చిలో పని చెప్తే చర్చికి రావడం అనేస్తున్నారండి. అంటే చర్చిలో చిన్న పని చేసిన ఎంత దీవెన తెలుసుకోలేకపోతున్నారు. అంటే చెప్పిన కదా అని అయిపోయిందని. కాబట్టి క్రీస్తు చీలబడ్డాడో మనము కూడా చీలబడితే ఈ చీలిక ఆ చీలిక కలిసి కట్టబడితే ఏమైపోతాం? మనము కూడా తీయటి ఫలాలు అయిపోతామండి. ఏమైపోతాం? తీయటి ఫలాలు అయిపోతాం. కాబట్టి మనం తీయటి ఫలాలు అవ్వాలి అంటే క్రీస్తు ఏమవ్వాలి? అంటుకట్టబడాలి. అంటుకట్టబడినాడు మనం ఏదైనా చేయగలమండి. మంత్రగాళ్ళను కూడా పారిపో చేయగలమండి. దేవదాసయ్య గారు ఈ క్రీస్తులు అంటు కట్టబడిపోయాడు కాబట్టి గుడ్డులో నుంచి పిల్ల రప్పించగలిగాడండి ఆయన. అంటే భక్తులు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయేదండి. మా పాస్టర్ గారు కొత్త కాలేజ్ రావులపల్లి సభలు పెట్టారండి. ఒక రోజు కొత్త సేవ స్టార్ట్ చేశారు. సంవత్సరాలు గడుతున్నాయి, ఎవరు రావట్లేదండి. మా మ్యాన్ ఒక్కటి వచ్చేదండి, ఒక్కటి వచ్చేది. అలా ఆయన గారు వచ్చేవారు, అంతే. ఎవరు వచ్చారు కాదు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంఘం లేదండి అక్కడ. అప్పుడు సభలు పెడతామండి వేసవకాలం, పెద్ద ఖాళీ స్థలంలో. పెద్ద వర్షం వచ్చింది రోజు అండి. ఆ సభలు కూడా ఎంత మంచి కాదండి. అందుకని 40,000 50,000 వచ్చి పెడితే సభలు పెడితే టెంట్లో మైక్ షీట్లు లైటింగ్లు పెడితే 50,000 40,000 వచ్చేది ఆ రోజులోనండి. 3 వచ్చేవారు సభలకండి. చూసి వాళ్ళందరూ నవ్వుకోవాలి, అవ్వా ఎవరు వస్తారా అన్ని ఎగతాళి చేస్తూ ఉండేవారండి. మాకేం బాధ కలిగేది యవనస్తులకండి, ఇంతకు వచ్చి పెడుతున్నారు, ఎవరు రావట్లేదు. ఆ 4 వచ్చండి కానుకలు వేస్తారు కదా, మేము తీస్తే 5 రూపాయలు వేసేవారండి. మొత్తం అంతా కలిపి ఎంత వచ్చేదండి? 5 రూపాయలు వచ్చేదండి. ఎంతకు వచ్చేది? 50 40కి వచ్చేదండి. అంటే
పొద్దున సాయంత్రం కూడా సభలు ఎట్టేవారు అప్పుడు. ఇప్పుడైతే సుఖభోగాలు ఎక్కువైపోయి నైట్లు మాత్రం పెడుతున్నారు సభలు. దీనికే రావట్లేదు ప్రజలు. అప్పుడు పగలు రాత్రి కూడా వచ్చారు సభలకండి జనం. ఇప్పుడు నైట్లు రెండమ్మా అంటే రాలేకపోతున్నారు. అలా అయిపోయింది, సుఖభోగం ఎక్కువైపోయింది విశ్వాసులు కండి. అప్పుడు పెద్ద వర్షం వచ్చేసిందండి, టెంటలు పడిపోతున్నాయండి. ఆవిడ మోకరించి మా పాస్టర్ అన్నారండి, ప్రార్థన చేయండి అబ్బాయి వర్షం తగ్గిపోద్ది అన్నారు. అంటే వర్షం మాకు అంత విశ్వాసం లేదు కదండి, వర్షం తగ్గిపోద్దా, ఎక్కడ తగ్గిపోద్ది అనుకునండి. సర్లే అని మా పాస్టర్ గారు మోకరించి అందరూ మోకరించి ప్రార్థన చేస్తుంటే నాకు దర్శనం వచ్చిందండి. ఆకాశంలో నుండి యేసుప్రభు గారు వచ్చారండి. యేసుప్రభు గారు వచ్చి 2 చేతులు లాస్ ఆడిపోయారండి. వర్షం ఆగిపోయిందండి. నిజంగా కొద్ది తెలిసి వర్షం ఆగిపోయిందండి. అంటే వర్షాన్ని కూడా ఆపే శక్తి ఎవరికి ఉంది? మనకు ఉందండి. దేవుడు శక్తిని ఇస్తాడు మనకండి. అంటే ఎవరండి ఒక ఆయన భక్తున్నాడండి. ఆ భక్తుడు అండి ప్రార్థన చేస్తే గాలి తుఫాను ఆగిపోయిందండి, విమానాలు ఆగిపోయినాయి అంటండి. ఈ బోళ్ళు కాయలు భక్తులు చేస్తున్నారు. ఎందుకు అంటే క్రీస్తులు అంటుకట్టబడుతున్నారు. ఇంకా క్రీస్తు మనము వేరు వేరు కాదు, మనమే క్రీస్తు, క్రీస్తే మనమండి. పౌలు అదే అన్నారండి, నేను చచ్చిపోయాను నా ఎందుకు క్రీస్తు బతుకుతున్నాడు అన్న. కాబట్టి అండి మన కట్టలు విప్పే శక్తి ఎవరికి ఉందంటే దేవుడికి ఉంది. ఆ కట్లు విప్పబడాలి అంటే మనం ఆయనకి అవకాశం ఇవ్వాలండి. ఏం చేయాలి? అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఒక రాయి ఉందండి, ఆ రాయిని ఒక శిల్పి ఏం చేస్తాడో చెక్కుతాడు. ఆ చెక్కినప్పుడు ఏం చేస్తాడో ఉల్తో నరుగుతాడు, శుచితో కొడతాడు, మిషన్తో కోస్తాడు. అయ్యి బాబు ఎప్పుడు వచ్చేస్తా నాకు వద్దు బాబు అంది అనుకోండి, ఏది రాయి శిల్పి అవుతాదా? అవదు. మనము కూడా క్రీస్తులో కట్టబడాలి అంటే ముందు ఏమన్నా చెప్పాను, కొయ్యబడాలి. క్రీస్తు ఆల్రెడీ బద్దలకి చేర్చబడ్డాడండి, మనము కూడా చేర్చబడాలి. అందుకే ఇప్పుడు అంటారు, మీ సిలువెత్తుకొని నన్ను వెంబడించండి. తన సిలువెత్తుకుని వెంబడించిన వాడు ఒక పాత్రుడు కాదు అన్నాడు ప్రభు. అంటే మనం చేర్చబడాలి అంటే సిలువ ఎక్కడం కాదండి, కష్టపడాలి. ఏం చేయాలి? కష్టపడాలి. సేవకు వచ్చినప్పుడు అండి మా పాస్టర్ గారు అండి మా యవనస్తులను కూర్చోబెట్టి, అబ్బాయి అద్భుతాలు జరగాలంటే కష్టపడాలి, కష్టపడకపోతే అద్భుతాలు జరగవు, నా అనుభవంతో చెబుతున్నాను అన్నాడు నేను మా పాస్టర్ గారు. అంటే అద్భుతాలు జరగాలి అంటే ఏం చేయాలి? కష్టపడాలి. ఎండనక వానక కష్టపడాలండి. మనం గట్టిగా వాన వచ్చేసిందండి, మానేచ్చు కదండి. ఇక్కడ పెద్ద సంఘం లేదు కదా, ఇక్కడ మానేచ్చు కదా, తడితో వచ్చేసి. ఎందుకండి? కష్టపడాలండి. నమ్మకత్వం దేవుడు చూస్తాడండి. ఎవరు రావట్లేదు కదా మనకి ఎందుకులే అని ఆగిపోకూడదండి. ఎవరు వస్తారు అంతకనే? దేవుడు వస్తాడు. మనుషులతో మనకు పని ఏముందండి? ఎవరితో పని ఎందుకని మనకి? దేవుడితో పని. దేవుడు తలుచుకుంటే జన ప్రయత్నం వస్తారండి. కానీ మనం ఏం చేయాలి? ఆయన హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులే ఉండాలని వాక్యం చెబుతుంది. కాబట్టి మనం చేల్చబడాలి. మనం చేల్చబడితే దేవుడు కట్లిప్తే రెడీగా ఉన్నాడండి, మనల్ని మార్చుకుంటాడు ఆయన. ఎలాగైతే ఒక చెట్టుని ఒక గొప్ప బొమ్మలా తయారు చేయగలడు శిల్పకారుడు. చెట్టుని కొట్టాలి, నరకాలి, బోల్డ్ చేయాలండి. చెట్టు ఓడ్చుకోవాలి, దెబ్బలన్నీ ఓచుకున్నాడు, ఒక రూపం వస్తుంది. మనం కూడా కష్టపడాలి, చెమటోడ్చాలి, ఏడవాలి, ప్రయాసపడాలి, చివాట్లు తినాలి, ఇంటింటికి వెళ్ళాలి, ఇంటింటికి తొలిపి కట్టాలి. చీపో అంటారు, ఒప్పుకోవాలండి, సరే అనాలండి, నవ్వుతూ వచ్చేయాలండి. ఇవన్నీ పడినాడు క్రీస్తు మనం అంత కట్టబడతాం. అప్పుడు మనం చేసే ప్రార్థన దేవునికి వెళ్తాది, ఏదైనా జరుగుతుంది. ప్రపంచాన్ని మనం తెప్పగలము. కాబట్టి దేవుడు మన కట్లను విప్పి మనల్ని కూడా ఆయన రాక సిద్ధపరచును గాక. ఆమెన్. యేసు ప్రభువా, ఇంతకు మాతో మాట్లాడిన దేవా, వినవాక్యానుసారంగా జీవించే జీవితము మాకందరికీ అనుగ్రహించమని వాక్యమే అన్నా పెండ్లకు మనగారని అన్నా యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి మరణా తండ్రి.